భారత్ టాక్సీ సూపర్ సక్సెస్, డ్రైవర్లకు 35 కోట్ల రూపాయల ఆదాయం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సహకార రైడ్ హెయిలింగ్ ప్లాట్ఫామ్ భారత్ టాక్సీ విజయవంతంగా నడుస్తోందని ప్రభుత్వం ప్రకటించింది. సుమారు 5 కోట్ల రూపాయల పెట్టుబడితో ఇప్పటివరకు డ్రైవర్లకు 35 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం అందించిందని తెలిపింది. ఈ చొరవ ద్వారా దాదాపు 20,000 మంది డ్రైవర్లు, 200 మంది సహాయక సిబ్బందికి ఉపాధి అవకాశాలు లభించాయని వెల్లడించింది. ఈ విషయంపై రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా లిఖితపూర్వక సమాధానమిచ్చారు. డ్రైవర్ల సాధికారత, రవాణా రంగంలో సమ్మిళిత వృద్ధికి భారత్ టాక్సీ ఒక పెద్ద ముందడుగు అని ఆయన పేర్కొన్నారు. ఈ విధానంలో డ్రైవర్లను సారథులుగా పిలుస్తారని, వారే యజమానులుగా, నిర్ణయాధికారంలో భాగస్వాములుగా ఉంటారని వివరించారు. ప్రస్తుత యాప్ ఆధారిత క్యాబ్ సేవల మాదిరిగా కాకుండా భారత్ టాక్సీ సహకార నమూనాలో పనిచేస్తుంది. డ్రైవర్ల నుంచి ఎలాంటి కమిషన్ వసూలు చేయకుండా రైడ్ ద్వారా వచ్చిన పూర్తి ఆదాయాన్ని వారికే అందిస్తుంది. దీనికి బదులుగా డ్రైవర్ల నుంచి సబ్స్క్రిప్షన్ ఫీజును వసూలు చేస్తుంది. అలాగే ప్రయాణికుల నుంచి కూడా ట్రిప్ ఛార్జీ మాత్రమే వసూలు చేస్తారని, ఎలాంటి కన్వీనియన్స్ ఫీజులు గానీ, సర్చ్ ప్రైసింగ్ గానీ ఉండవని ప్రభుత్వం స్పష్టం చేసింది.